నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన కానీ కాస్త తీవ్రమైన విశ్లేషణ చేయబోతున్నాం. ఎండాకాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చకాయ. కానీ ముంబైలోని ఒక కుటుంబానికి ఈ సాధారణ పండు ఎలా మృత్యుపాశంగా మారిందో ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది, దానికి గల కారణాలేంటి అనేది మూల సమాచారం ఆధారంగా లోతుగా అర్థం చేసుకుందాం. దీనికోసం ముందుగా ఆ విషాద ఘటన గురించి, ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో తేలిన విషయాలు, పండ్లలో వాడే ప్రమాదకర రసాయనాలు, వాటిని ఎలా గుర్తించాలి, మరియు చివరగా కొన్ని ఆరోగ్య సూచనలు, ఇవన్నీ వరుసగా చూద్దాం. మొదటి విభాగం: ముంబైలో జరిగిన ఆ ఊహించని విషాద ఘటన. ఒక్కసారి ఊహించండి, ఒకే ఒక్క పుచ్చకాయ, అది తిన్న 24 గంటల్లోనే ఒక కుటుంబంలోని 4 చనిపోయారు. ముంబైలోని నల్ బజార్ ప్రాంతంలో ఉన్న అబ్దుల్లా కుటుంబం ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 1 గంట సమయంలో ఆ పండు తిన్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున 5 వాళ్ళందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అసలు అంత ఆరోగ్యకరమైన పండు ఇంత డెడ్లీగా ఎలా మారుతుంది? ఆ ఏప్రిల్ 26వ తేదీ ఎంత భయంకరంగా గడిచిందో ఈ టైంలైన్ చూస్తే మనకర్థమవుతోంది. ఉదయం 10:15కి 13ఏళ్ల పాప జైనబ్, మధ్యాహ్నం 1:30కి తల్లి నస్రీన్, సాయంత్రం 5:15కి 16ఏళ్ల ఆయిషా మరియు రాత్రి 10:30కి తండ్రి అబ్దుల్లా ప్రాణాలు విడిచారు. అంటే అక్షరాల ప్రతి 4-5 గంటలకో ప్రాణంగాల్లో కలిసిపోయింది. విషం శరీరంలో ఎంత ఫాస్ట్గా వ్యాపించిందో చూడండి. రెండవ విభాగం: అసలు దర్యాప్తులో ఏం తేలింది? డాక్టర్ల అనుమానాలేంటి? పోలీసుల దర్యాప్తులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడింది. ఆ రాత్రి విందులో మొత్తం 9 మంది భోజనం చేశారు కదా, అందులో కేవలం బిర్యానీ మాత్రమే తిని వెళ్లిపోయిన 5 బంధువులకి ఏమీ కాలేదు. వాళ్లు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ బిర్యానీతో పాటు విడిగా పుచ్చకాయ కూడా తిన్న ఈ 4 మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క క్లూతో పోలీసుల ఫోకస్ మొత్తం పుచ్చకాయ మీదే పడింది. ఇదే సమయంలో జేజే ఆసుపత్రి డాక్టర్లు డాక్టర్ సంజయ్ సురాసి, డాక్టర్ ఆకాష్ శుక్లా ఒక క్లారిటీకొచ్చారు. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ఇది నార్మల్ ఫుడ్ పాయిజనింగ్ అస్సలు కాదు. ఎందుకంటే కిడ్నీలు ఇంత ఫాస్ట్గా డ్యామేజ్ అవ్వటం చాలా రేర్. ఖచ్చితంగా దీని వెనుక ఏదో పవర్ఫుల్ కెమికల్ లేదా పాయిజన్ ఉంది. వాళ్లు ఆ విషయాన్ని చాలా బలంగా నమ్మారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జేజే మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత శాంపిల్స్ను కలీనాలోని ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపారు. శరీర కణాలను విశ్లేషించే హిస్టోపాథాలజీ రిపోర్టు వస్తేగాని అసలు నిజం బయటపడదు. మధ్యలో ఎవరైనా కావాలని విషప్రయోగం చేశారా అన్న డౌట్తో బాధితుల ఫోన్లు కూడా చెక్ చేశారు. కాని అలాంటి ఆధారాలు ఏమీ దొరకలేదు. మొత్తం ఆ ఫొరెన్సిక్ రిపోర్ట్ మీదే డిపెండ్ అయ్యింది. మూడవ విభాగం: పండ్లలో ఉండే రసాయనాల ముప్పు. చూసేందుకు చాలా అట్రాక్టివ్గా ఉండే పండ్లలో ఎంత డేంజరుందో ఇప్పుడు చూద్దాం. పుచ్చకాయ అనగానే మనకు గుర్తొచ్చేది అందులో ఉండే నీరు కదా. 90% పైగా నీరే ఉంటుంది. అయితే అదే ఇక్కడ అతిపెద్ద ప్రమాదం. ఎప్పుడైతే ఆ పండు బయట వాతావరణానికి, కాలుష్యానికి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు సాల్మనెల్లా లేదా ఈ కొలై లాంటి ప్రాణాంతక బ్యాక్టీరియాలు బతకడానికి, వృద్ధి చెందడానికి అదొక పర్ఫెక్ట్ ప్లేస్గా మారిపోతుంది. ఇక వ్యాపారులు వాడే రసాయనాల లిస్టు చూస్తే ఎవరికైనా భయం వేయక మానదు. పండును ఫాస్ట్గా పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడతారు. దానివల్ల ఆర్సెనిక్ లాంటి విషాలు పండులోకి చేరతాయి. లోపల ఎర్రగా కనిపించడానికి కాపర్ సల్ఫేట్, బాగా తీయగా ఉండటానికి సాకరిన్, అసలు పాడవకుండా ఉండటానికి ఫార్మాలిన్, ఇలా ఏవేవో కెమికల్స్ వాడుతున్నారు. ఇవన్నీ మన శరీరంలోకి వెళితే ముఖ్యమైన అవయవాలు ఎలా పనిచేస్తాయి చెప్పండి? వీటన్నిటికంటే దారుణమైన విషయం ఇంకోటుంది. మార్కెట్లో రంగు, తీపి కోసం ఏకంగా మురికినీటిని పండ్లలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే ఆ మురికినీటిలో ఉండే బ్యాక్టీరియాను డైరెక్ట్గా పండు లోపలికి పంపిస్తున్నారు. ఆ పండును మనం తిన్నప్పుడు ఆ బ్యాక్టీరియా మన పొట్టలోకి వెళ్లి ఎంతటి వినాశనం సృష్టిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. నాలుగవ విభాగం: మరి ఈ కల్తీని ఎలా గుర్తించాలి? సురక్షితమైన పద్ధతులు ఏంటి? ఇంత ప్రమాదం ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం కదా. మూల సమాచారం ప్రకారం ఇంట్లోనే చేసుకోగలిగే 3 సింపుల్ టెస్ట్లున్నాయి. మొదటిది వాటర్ టెస్ట్. పండు ముక్కను నీళ్లలో వేయగానే రంగు మారితే అందులో కృత్రిమ రంగులు ఉన్నట్టు. రెండవది టిష్యూ పేపర్తో పండును తుడిచినప్పుడు రంగు అంటుకున్నా అది కల్తీనే. ఇక మూడవది డ్రమ్ సౌండ్ టెస్ట్.
పండును చేతితో తట్టినప్పుడు బోలుగా డ్రమ్ మోగినట్టు సౌండ్ వస్తే అది న్యాచురల్గా పండినట్టు లెక్క. ఇక ఇవి మనం రెగ్యులర్గా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు. ముందుగా కోసి పెట్టిన పండ్లను మార్కెట్లో అస్సలు కొనకండి. ఇంటికి తెచ్చాక కోసే ముందు ఉప్పునీళ్లతో లేదా వేడి నీళ్లతో శుభ్రంగా కడగాలి. పండు లోపల మరి విపరీతమైన ఎరుపు రంగు ఉన్నా లేదా ఏదైనా కెమికల్ వాసన వచ్చినా ఏమాత్రం ఆలోచించకుండా పారేయండి. అలాగే కోసిన 2 గంటల్లోపే తినేయాలి లేదా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆహార భద్రత అనేది మన రోజువారీ అలవాటు కావాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకోవాలి. ఈ ఘటన జరిగిన తర్వాత రాత్రిపూట పండ్లు తినడం వల్లే ఆ కుటుంబం చనిపోయిందనే పుకారొకటి బాగా స్ప్రెడ్ అయింది. కాని డైటీషియన్లు, కార్డియాలజిస్టులు దీని కొట్టిపారేశారు. రాత్రిపూట తింటే జీర్ణక్రియ కాస్త స్లో అవ్వచ్చేమో కాని మరణం మాత్రం సంభవించదు. పండు కలుషితమైతేనే ప్రాణాపాయముంటుందని నిపుణులు చాలా క్లియర్గా చెప్పారు. చివరిగా 5వ విభాగం ఆరోగ్య సూచనలు మరియు జీవిత సత్యాలు. ఈ మొత్తం ఘటన ద్వారా మూల సమాచారం ఒక బలమైన తాత్విక సందేశాన్ని ఇస్తోంది. జీవితం ఎంత అనూహ్యమైనదో కదా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒకే ఒక క్షణం మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. మరణం ఎప్పుడైనా రావచ్చు. అందుకే మన నైతికత, మంచికనం, మనం చేసే సేవే మనకు మిగిలిన ఊహించని విషాదాలను చూసిన తర్వాత అసలు మనం రోజువారీగా తినే ఆహారంలో దాగి ఉన్న ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, బయట ఎంతో బాగుందని తెచ్చుకునే వస్తువుల వెనుక ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో అని 1-2 సార్లు ఆలోచించాలి కదా. మనందరం ఆహార భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉందాం, సురక్షితంగా ఉందాం. ఈ విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.